ఇవాళ ప్రపంచంలో ఒక అందమైన మ్యాప్ మేరా ప్యారా భారత్ మ్యాప్ అని చెప్పుకోవాలి. సో నేను ఏ విషయం మాట్లాడుతున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. పాకిస్తాన్ వాడేమో పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటెడ్ కాశ్మీర్ అని ఒక ముక్కను విడగొడతాడు. బంగ్లాదేశ్ వాడేమో 7 సిస్టర్ స్టేట్స్ మాది అని వాడు ఒకవైపు విడగొడతాడు. చైనా వాడేమో సౌత్ టిబెట్ అని అరుణాచల్ ప్రదేశ్ని. అంటే మన మ్యాప్ ఒరిజినల్ మ్యాప్ ఏమిటి ఎవరికీ తెలియదు. అలా ఏ దేశము వాడికి తగ్గట్టుగా ఒక మ్యాప్ను ప్రపంచానికి చూపిస్తారు. అలాంటిది వీళ్ళందరికీ బాస్. సో వాడేం చేశాడు, ఒరిజినల్ భారత్ మ్యాప్ ఇదే, మీరందరూ ఒప్పుకోవాలి. సో ఇది ఎలాంటి ఒక వార్త అంటే, మ్యాపే కదండి అనుకుంటే చాలా పెద్ద పొరపాటు అండి. ఇది ఒట్టి మ్యాప్ కాదండి, మన ఐడెంటిటీ. రియల్ భారత్ ఏమిటి అని అమెరికా వాడు చెప్తున్నాడు. ఏమండి అమెరికా వాడు చెప్తే ఏంటి గొప్ప అంటే అలా కాదండి. మీరు 1947 నుంచి గమనించండి. ఇప్పుడు వాళ్ళు ఎలా ఆలోచించారు, కాశ్మీర్ని తీసుకువెళ్ళి పాకిస్తాన్కి అప్పచెప్పాలి, అలాగే అస్సాంని తీసుకువెళ్ళి చైనా వాడికి ఇచ్చేసేయాలి. ఇప్పుడు మనం మాట్లాడుతున్న చికెన్స్ నెక్ సిలిగురి కారిడార్, ఇంత చిన్న ప్రాంతం ఏంటండి, 22 కిలోమీటర్స్ మాత్రమే. ఎందుకు? మీ దేశము కదా. బంగ్లాదేశ్ విడిపోతున్నప్పుడు ఒక పెద్ద ప్రాంతాన్ని పెట్టుకోవచ్చు కదా, ఏంటి వాటినంతా బంగ్లాదేశ్కి ఇచ్చేయడానికి. సో ఇలా చూసారనుకోండి, 1947 నుంచి మన దేశాన్ని ముక్కలు ముక్కలుగా విడగొట్టడానికి ఇక్కడే మన నాయకులే ప్లాన్ చేశారు. మీకు గఫార్ ఖాన్ గారు ఆయన ఏమంటారండి, మమ్మల్ని తీసుకువెళ్ళి తోడేళ్ల గుంపులో చేర్చారు. ఏంటి, బలూచిస్తాన్ వాళ్ళు మనతో కలవాలంటే లేదు మీరు పాకిస్తాన్లోనే ఉండాలంటే ఏకంగా భారత్ను తీసుకువెళ్ళి పాకిస్తాన్లో కలపాలి. ఇదే వీళ్ళ ప్లాన్. సరేనండి, అప్పుడెప్పుడో ఈయన చేశాడు. ఇప్పుడు ఏంటంటే 2004లో కూడా ఇదే ప్లాన్ అండి. మన మ్యాప్ను మార్చాలి అని ఎన్నో ప్రయత్నాలు. అంటే ఇప్పుడు ఒక యాసిన్ మల్లిక్ లాంటి వాళ్ళని ఢిల్లీ పిలిచి, కాశ్మీర్లో నువ్వు ఏం చేస్తున్నావు, ఎలాంటి ప్రచారము చెయ్యాలి, కాశ్మీర్ని భారత్ నుంచి ఎలా విడగొట్టాలి, ఇది వీళ్ళ ప్లాన్. ఒక స్టేజ్లో మీకు అక్కడ ప్రచారం ఎలా ఉండే చాలామందికి తెలియదు. 2004 నుంచి మీరు గమనించారనుకోండి, ఆల్రెడీ కాశ్మీర్ పాకిస్తాన్ వైపు వెళ్ళిపోయింది. ఇండియన్ ఆర్మీ చేతులెత్తేసింది, మనము రాళ్ళు విసిరితే వాళ్ళు పారిపోతారు. ఇలాంటి ఒక ప్రచారం, ఇలాంటి ప్రాపగాండా చేసి మనము పాకిస్తాన్తో కలిసిపోతున్నాము, ఆజాద్ కాశ్మీర్, ఇలాంటి ప్రచారాలు పెద్ద స్థాయిలో వీళ్ళు మొదలుపెట్టారు. మరి ఇదంతా ఎవరు చేస్తారండి, ఎవరు ఉన్నారు, ఎవరి సపోర్టుతో ఇది జరుగుతుంది అంటే అమెరికా వాడు చెప్తేనే ఇది జరుగుతుంది. వాడి ప్లాన్ ఏమిటి, 2004లో యూరోపియన్స్ పరిపాలనలోకి వచ్చేసారు. సో వీళ్ళే భారత్ను పరిపాలిస్తున్నారు. ఇప్పుడు ఈ కాశ్మీర్ని మనం పాకిస్తాన్తో కలిపేస్తే ఒక విడి దేశం. కాశ్మీర్ అనేది విడి దేశం అండి. ఇక్కడ అమెరికా వాడికి కావలసిన ఒక ఎయిర్ బేస్ అనండి, లేదా వాడి ఒక మిలిటరీ స్టేషన్ అనండి. ఇప్పుడు అదే కదా. ఇప్పుడు భయం ఎక్కడొచ్చిందండి, ఆపరేషన్ సింధూర్ దెబ్బకు ప్రతి వాడు వణికిపోయాడు. మీకు రావెల్పిండిలో, కిరాణా హిల్స్లో భారత్ దాడులు చూసి మన న్యూక్లియర్ ఆయుధాలు పేలిపోతే ఏం జరుగుతుంది, అమెరికా వాడు కూడా భయపడ్డాడు. మరి ఏమైనా చెయ్యగలిగారా? లేదు కదండి. సో ఇలా చూసారా అనుకోండి, అమెరికా వాడికి ఒక విడిదేశము కావాలి, ఆ విడిదేశము కాశ్మీర్ అని వాడు ప్లాన్ చేశాడు, జరగలేదు. సో అలాగే 2008 మీరు చూసారనుకోండి, ముంబై దాడులు జరిగిన తరువాత మన ఇండియన్ ఆర్మీ యాక్షన్ తీసుకుందాము అంటే అమెరికా వాడు జార్జ్ బుష్ ఫోన్ చేసి, వద్దు అలా చెయ్యకండి అంటే, ఎస్ బాస్ అని ఆపేశాం. వాడు ఎంతలాని నష్టాన్ని కలిగించాడండి. కానీ మనం ఏం చెయ్యలేం, ఎందుకంటే అమెరికా వాడు చెప్పాలి. సో వీళ్ళందరికీ బాస్ ఎవరు, అమెరికా. అలాంటి అమెరికా ఇవాళ ఏం చెప్తుంది, భారత్ యొక్క ఒరిజినల్ మ్యాప్ ఇదే అంటే ఏమిటి, మీకు పిఓకేని ఏదైతే మాట్లాడుతున్నారో భారత్తో కలిసిపోయింది. అలాగే చైనా వాడు ఆక్యుపై చేసుకున్న అక్సై చిన్ కూడా భారత్దే. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పుడూ కూడా భారత్దే. ఒకప్పుడు చూసారనుకోండి, అస్సాం ఉండదండి, సిక్కిం మన మ్యాప్లో ఉండదు. అలాగే మీకు ఇక్కడ పిఓకే, వీటిని కూడా పాకిస్తాన్కి అప్పచెప్పేద్దాము. ఇలాంటి ప్లానింగ్ నుంచి మోదీ ఎప్పుడైతే ఈయన రావడము వీళ్ళందరికీ మేజర్ ఇష్యూ అయిపోయిందండి.
ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. సరే, ఇతన్ని ఏదో ఒక రకంగా అడ్డు తొలగిద్దాము అని సిఐఏ వాళ్ళు, ఐఎస్ఐ వాళ్ళు, కరుడుగట్టిన తీవ్రవాదులు వీళ్ళందరూ చాలా పెద్ద లెవెల్లో ప్లాన్ చేశారు. ఇతన్ని ఎలిమినేట్ చేసేస్తే ఆటోమేటిక్గా భారత్ మనదే అని వీళ్ళు అనుకున్నారు. కానీ అక్కడ మీకు అజిత్ దోవెల్ లాంటి ఒక మాస్టర్ మైండ్ ఉండడము, అతను ఒక్కొక్క రంగం అంటే మీకు ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ అంటాం, కానీ వీళ్ళను మీరు డివైడ్ చేసి విడి డివిజన్స్గా పెట్టుకున్నారు అనుకోండి, అప్పుడేం జరుగుతుంది? ఇంక్లూడింగ్ అన్నోన్ గన్మెన్. సో వీళ్ళను కూడా ఒక ఇంటిగ్రేటెడ్ గ్రూప్గా దుబాయ్లో తయారు చేశారు. దాంతో ఎవడైతే వేటాడాలి అని అనుకున్నాడో వాడే మీకు వేటకు గురి అయ్యాడు. సో ఇవాళ సిఐఏ వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి పారిపోవడము, ఐఎస్ఐ వాళ్ళు భారత్ దాకా రావాలి అంటే ఏం జరుగుతుందో ఒక భయము. అంటే వాళ్ళు మన దేశము దాకా రావడము కాదు, అక్కడే వీళ్ళందరూ ఎలిమినేట్ అయిపోతున్నారు. వరల్డ్ లెవెల్లో ఇది వీళ్ళందరూ చూశారు. దాంతో ఈ మోదీని మనము ఈజీగా తీసుకోవడానికి లేదు. ఇవాళ ఈ భారత్ యొక్క తీరుతెన్నులు మారిపోయాయి. వీళ్ళు డిఫెన్సివ్గా ఉండరు, వీళ్ళు అగ్రెషర్గా మారిపోయారు, ఎవరి విషయంలో కూడా ఉపేక్షించరు అని క్లియర్గా తెలిసి అమెరికా వాడు అలాగే ప్లేటు ఫిరాయించాడు. అంతే కదండి. ఇప్పుడు మీరు చూసారనుకోండి, డొనాల్డ్ ట్రంప్ ఏం ఆలోచించాడు? మనము గోదావరికి వెళదాం, అక్కడ రేర్ ఎర్త్ మెటల్స్ ఉంటాయి, సో మన సైన్యాన్ని అక్కడ డిప్లాయ్ చేసి ఈ రేర్ ఎర్త్ మెటల్స్తో పాటు పాకిస్తాన్లో క్రిప్టో మైనింగ్ చేద్దాము. ఇదే కదండి వాడి ప్లాన్. సో ఇప్పుడు క్రిప్టో మైనింగ్ చెయ్యాలి అన్నప్పుడు ఏమైంది? చెయ్యరా చూద్దాం, ఒకే ఒక బాంబు మొత్తం లేచిపోదు, యూనిట్టే ఉండదు అని ఈ లెవెల్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు, తెహ్రీక్ తాలిబాన్ వాళ్ళు వీళ్ళందరూ రెడీ అయిపోయారు. సో అది కూడా జరగదు. సో చేసేది లేక భారత్కి సరెండర్ అయిపోవడమే మంచిది. వీళ్ళు చెప్తున్నట్టు వింటే, నేను ఎప్పుడు ఒక విషయాన్ని మాట్లాడతాను, ఇజ్రాయెల్ అనబడే దేశం అండి, వీళ్ళు అమెరికా యొక్క బాసులు, చిన్న దేశమే కానీ గ్రూప్ ఎంత స్ట్రాంగ్ అంటే ఇజ్రాయెల్కి మించి అమెరికా ఏమీ చెయ్యలేదు. ఇవాళ ఆ గ్రూపులో భారత్ని కూడా కలపండి, ఇజ్రాయెల్ భారత్. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే దీనికి ప్రత్యేకమైన కారణాలు ఉంటాయండి. ఈ కారణాలను మనం ఓపెన్గా మాట్లాడలేం. కానీ ఇజ్రాయెల్ భారత్ ఒకలాగే ఆలోచించే దేశాలు, వీళ్ళే ఇవాళ అమెరికా పరిపాలకులు. ఇదైతే నేను క్లియర్గా చెప్పగలను. మీరు గూగుల్ అనండి, ఫేస్బుక్ అనండి, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఎవరినైనా తీసుకోండి, వీళ్ళు లేకుండా అమెరికా ఫంక్షన్ అవ్వదు కదా. అదేవిధంగా మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, మన కంపెనీలు లేకుండా అమెరికా ఫంక్షన్ అవ్వడం అనేది జరగదు. సో మనమే అమెరికా యొక్క ఒరిజినల్ బాస్. ఈ నిజాన్ని డొనాల్డ్ ట్రంప్ అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకోవడం కాదు, ఈ న్యూ ఇండియాలో రేపు ఏం జరగబోతుంది మనము విడగొడదాం అనుకున్నాం. 1947 నుంచి ఈ ప్లానింగ్లో ఉన్నాము. ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారు? కలుపుకోవడము కాదు, పాకిస్తాన్ని టార్గెట్ చేసి ఆ దేశాన్ని విడగొట్టే ప్లానింగ్లో ఉన్నారు. సో ఇది ఎప్పుడైనా జరగవచ్చు. దీనికి బెటర్ ఏమిటి? మనము పెంచుకున్న కుక్కను తరిమి వేద్దాం. పెంచుకున్న కుక్క ఇవాళ వీధి కుక్క అయ్యింది. చైనా వాడు అలాగే ఆలోచిస్తున్నాడు, అమెరికా వాడు అలాగే ఆలోచిస్తున్నాడు. పాకిస్తాన్కి సపోర్ట్గా ఉంటే మనము భారత్ యొక్క శత్రువులం అయిపోతాము, కాబట్టి ఆ పని చెయ్యకూడదని అమెరికా వాడు కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇది మనము రాసుకున్న మ్యాప్ కాదండి, వాళ్ళ స్టేట్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసిన మ్యాప్. మరి దీని అర్థము ఏమిటి? రేపు గూగుల్ సెర్చ్ కొట్టారు, యూరోప్లో ఇండియా మ్యాప్ అన్నారు, ఈ మ్యాపే వస్తుంది. విడగొట్టిన మ్యాప్ రాదండి. చైనా వాడు వేసే మ్యాప్ ఉండదు, పాకిస్తాన్ మ్యాప్ లేదా బంగ్లాదేశ్ వాడు ఇదే భారత్ అనడానికి లేదండి. అమెరికా వాడు ఇంటిగ్రేటెడ్గా దిస్ ఇస్ ద ఇండియా, ద ఒరిజినల్ మ్యాప్ ఆఫ్ ఇండియా గూగుల్ సెర్చ్ కొట్టారు అంటే ఇదే వస్తుంది. ఏఐలోకి వెళ్ళినా కూడా అమెరికా 2026 ఫిబ్రవరి నెల ఇదే ఒరిజినల్ మ్యాప్ అని చెప్పారు. దీన్నే మనము తీసుకోవాలని మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా చెప్తారు. ఇది ఎంత పెద్ద విషయం ఆలోచించండి. ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.